బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి, కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి. పెద్ద పులి నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. పెద్ద పులి నెక్కినావమ్మో గండిపేట గండి మైసమ్మ. కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి, కత్తులు బల్లెము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి. పెద్ద పులి నువ్వు నీ డాన్స్ బాగానే ఉంది కానీ నీ చెప్పిన పని ఏంటి, నువ్వు చేసిన పని ఏంట్రా? ఎప్పుడు పూర్తి పని చేయించావు, ఇంతకేం పని చెప్పావు? నేనేం చేయలేదు. సుబ్బలక్ష్మి తీసుకురమ్మని చెప్పాను కదా. ఎక్కడ సుబ్బలక్ష్మి బాబాయ్? ఏమైందా? చలి జ్వరం, ముక్కులో నుంచి ఒకటే నీరు, కాలెత్తి కాలు తెచ్చలేకపోతుంది. నేను నమ్మను. నిజం బాబాయ్, నేను నమ్మనురా. నేనే నమ్మలేదు. బోనాల పండగకి ఆ అమ్మాయి రావాలి, మన హోటల్ నుంచి బోనాలు ఎత్తుకుని వెళ్తే ఆ అందం మీరు. ఓ పని చెయ్యి, నేను ఎత్తుకుని వెళ్తాను, ఆ మీద పెట్టు. ఏ మనం వెళ్ళలేవా ఏంటి చెప్పు? నువ్వు ప్రతిదానికి శుభలక్ష్మి కావాలి, శుభలక్ష్మి ఉంటే శుభలక్ష్మి సన్నాసి ఇటు చూడరా. ఏంట్రా నాకు అబద్ధాలు ఆడతావా? ఒక నిమిషం ఆగు బాబాయ్. ఏంటి? ఎవరి అమ్మాయి భలే అందంగా ఉంది. ఎవరి అమ్మాయి? అరే కళ్ళు సరిగా పెట్టుకు చూడరా, కళ్ళు ఉంచుకుని చూడు ఒకసారి. మన సుబ్బలక్ష్మిరా. అయినా సుబ్బలక్ష్మికి అంతా తగ్గిపోయిందా? చెప్పింది దానికి రివర్స్ గా అర్థం చేసుకోవాలని చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా. అంటే ఒంట్లో బాగోలేదు కదా, ఉంచాలి. సన్నాసి సాక్షాత్తు బోనాల పండుగ మన హోటల్కి వచ్చినట్టు. అవును, ఆమె పెద్ద అమ్మోరమ్మ, నువ్వు పోతురాజు ఇద్దరు కలిసి వీధిలో డాన్స్ లేయండి వెళ్ళి. ఏం మాట్లాడుతున్నారు? ఎట్లా చూస్తావేంటి అర్రటి సినిమాలో దయ్యంలాగా? హలో హలో, షార్ట్ ఫీలింగ్ కి తక్కువ, యాడ్ ఫీలింగ్ కి ఎక్కువ లాగున్నట్టుంది. చూడకట్లా అన్నానా? నేను ఇట్లా చూసానంటే నీ కళ్ళు పేలిపోతాయి. ఏంటి అమ్మోరికి పూనకం? పూనకల్లా లేదు, ఇది పోయే కాలంలో ఉంది దీనికి. ఏంటి నాకు సినిమానా? ఆల్రెడీ నేను చూసే బాహుబలి బాగోదా? ఎందుకని చెప్తాను క్యూలో నుంచోవాలి. అదేంటి కళ్ళే బయట ఎర్రపడుతుంది ఏంటి బాబా? నాకు అర్థం కాదు. అంతేనంటావా? దండం పెట్టుకున్నావు, నువ్వు డాన్సులు గిన్సులు వద్దమ్మా. డాన్స్ చేస్తున్నావా? తల్లి తీసుకో తల్లి, ఎప్పుడు కానీ చెప్పిన మాట ఏంటాడు. ఇప్పుడు డాన్స్ చెయ్యకపోతే పప్పుకు తిప్పకెళ్ళిపోతుంది. పెద్ద చిన్న లేదా? అమ్మూరికి పెద్ద చిన్న ఉండదా? ఇష్టం వచ్చినట్టు తడుతుంది. అందరూ పిల్లలతో సమానం మనం. అంతేనా? టైం అవుతుంది బాబా. ఈ అమ్మోరు వచ్చి ఆగమ్మా, చేస్తాను వీటి చేస్తాను. అంతే అంటావా? మనకి కలిసి పెద్ద పులి, నువ్వు పెద్ద పులి, పుణ్యానికి చేసినట్టు చేస్తున్నావు. పాపాత్ముడు అంటే పాపాత్ముడు అని తెలుసు. నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి. అమ్మో గండిపేట అంటే గుర్తొచ్చింది. చెరువులో నీళ్ళు గండిపేట నుంచి రావమ్మో. నువ్వు పెద్ద పులి, అమ్మయ్యా. ఓకేనా బాబాయ్? వచ్చేస్తుంది, ఆకలేసేస్తుంది, ఉండిపోయి తిందాం. ఇవాళ అమ్మవారి జాతర. అవును, బోనాల పండుగ అంటే మనం బోనాలే తయారు చేయాలి. అవునా? బోనాలు అంటే ఏమిటి? ఏంటి? భోజనాలు. కాకతీయుల కాలంలో ఎప్పుడో పుట్టింది ఈ కార్యక్రమం, అర్థమైందా? ఓహో. అమ్మవారి గుడికి తీసుకెళ్లి నైవేద్యం పెట్టేవాళ్ళు. ఈవేళ అమ్మవారికి చాలా ఇష్టమైన ఆ బోనాలు తయారు చేద్దాం. బెల్లవనం, పచ్చి పులుసు, తర్వాత పచ్చకూర. అంతే అంతే. ఈ రోజు నేను ఎక్స్ట్రా ఏం చేయొద్దు అమ్మా. నీ చేత నువ్వే చేసి పెడతాలి. అంతే. రా తల్లి, రా తల్లి. ఆయన నేను ఎవరు రమ్మన్నారు? ఎందుకు వచ్చావు ఇక్కడ? రమ్మనేదేంటి? నేను తెల్లారుజామునే వచ్చి నేను బోనం కుండ రెడీ చేసుకున్నాను. నువ్వు రెడీ చేసుకున్నావా? లాంటిది నేను చేసుకున్నాను. ఈ రోజు నేనే ప్రసాదం వండి నేనే నా అదృష్టం, నా భాగ్యం రా. నా దురదృష్టం. వెళ్ళు రా తల్లి, వెళ్ళమ్మా. రామ్మా.
రే ఇవాళ అమ్మవారి చేతి ప్రసాదం తినే యోగం ఉందా నీకు? బాబాయ్ గారు బోనం ఎత్తేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా బెల్లం అన్నం పచ్చి పులుసు పచ్చకూర చేయాలంట కదా. నాకు రావు బాబాయ్ గారు. నేనున్నాను కదా తల్లి, నేను చెప్తాను కదా, నేను చెప్పినట్టు చేతు గాని ఏమా అదే వినరా సన్నాసి ఎంత శ్రద్ధగా అమ్మవారే నాకు తెలియకడుతా బాబాయ్. ఆమెతోనేమో సౌమ్యంగా ప్రశాంతంగా మాట్లాడతాను. నన్ను నిజంగానే వయ సన్నాసి యదవాని ఒక చికాగ్గా నా మొహమే అంతా ఏంటి? అవునులే, మంచి పుస్తకం అది ఉంది కనుక నీతో అలా మాట్లాడతాను. సరే ఇక్కడ చూడ వినయం విధేయత అమ్మవారికి నా మీద ఉన్న అవ్యాజమైన ప్రేమాభిమానాలు నిన్ను కనపట్లే. చేద్దాం అమ్మ, నువ్వు చెప్పినట్టుగానే ముందు బెల్లం అన్నం చేద్దాం. అమ్మా స్టవ్ వెలిగించే తీసుకోమ్మా. తీసుకోమ్మా. అబ్బా మెల్లగా, అది స్టవ్ అమ్మా, అమ్మోరికైనా ఏలు కాలుతుంది. ఆ పెద్దగిని తీసుకుంటావమ్మా. నిజంగా కలకలాడిపోతుంది హోటల్ ఈ రోజు, బోనాల పండగ కదా. అది ఆ కప్పుతోటి దాంట్లో ఉన్నాయి మంచి నీళ్ళు, ఓ 3 కప్పులు నీళ్ళు దీంట్లో పోయమ్మా. రెండు అమ్మో 3 శ్రద్ధగా చూసి నేర్చుకోదా. అది అక్కడ పెట్టాయమ్మా. 3 కప్పులు నీళ్లు పోసాం కదమ్మా. ఇప్పుడు ఆ బేసిన్ తీసుకోమ్మా, దాంట్లో బియ్యం ఉన్నాయి కదా, అవి 1 కప్పు బియ్యం అన్నమాట. ఆ బియ్యం తీసి దాంట్లో వేసేయమ్మా. అమ్మ దేవుళ్ళంతా వేడి వేడి కాగే నూనెలో నీళ్ళలో చేయిలు పెడతారంటగా, ఒక్కసారి నాకు అవంతా చూడాలని ఉంది. నువ్వు పెట్టు, నేను కాపాడతా సరేనా? వెరీ గుడ్ వెరీ గుడ్. చూడరా అంతకంటే అదృష్టం ఇంకేముంది సన్నాసి. చాలమ్మా, చాలు చాలు చాలు. ఇది కొంచెం ఉడికిన తర్వాత 1 కప్పు బెల్లం దీంట్లో వేసుకుంటాం అన్నమాట. ఈ బియ్యం ఉడకడానికి బెల్లం అన్నం తయారు చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదమ్మా. ఈ లోపుగా పచ్చి పులుసు చేసుకుందాం. ఆ కింద గిన్నె తీసుకో తల్లి, దాని మీద పెట్టి. అలాగే జల్లెడి గిన్నె ఉంది చూడు పైన, అది కూడా దాని మీద పెట్టాము. అక్కడ చింతపండు నానబెట్టింది కదమ్మా, అది అందులో పోయాలమ్మా. దాన్ని మెత్తగా పిసికేసి రసం మాత్రం కింద పడేలా దాంట్లో వేయాలన్నమాట. బాగా నలిపమ్మా, బాగా నలిపి మంచిదమ్మా, జాగ్రత్తగా. దీంట్లో వాటర్ పోయినా కదా, మళ్ళీ తీసుకుందామమ్మా. మళ్ళీ ఇదంతా దాంట్లో వేసేసుకుని మళ్ళీ కొంచెం నీళ్ళు పోసి కలుపుకోవచ్చు. చింతపండు మొత్తం తీసి దాంట్లో వేసాయమ్మా. వేసాయమ్మా. మరి కాసి నీళ్లు పోసి మళ్ళీ కలుపుతాయి. కొంచెం నీళ్ళు పోయామా దాంట్లో. బాగా నలిపమ్మా, నలిపి. రే సన్నాసి, నిద్రపోతున్నావా? నిద్రపోతున్నాడు నేను లేస్తాను నిన్ను. పడుకుంటా పోసామా దాంట్లో. అది తీసామా, పైకి తీసామా. ఇప్పుడు దీంట్లో అక్కడ బెల్లము కారం ఉన్నాయి కదమ్మా, ఆ 2 తీసుకో తల్లి. ఆ కారం అక్కడ పెట్టేసి ఈ బెల్లం దాంట్లో వేసి బాగా కలిపి ఒక గరిటె తీసుకుని జాగ్రత్తగా కలుపుకోమ్మా. దాంట్లో కారం కూడా వేసామా, కలుపుతాయి. దీంట్లో చింతపండు కారం వేసుకున్నాం కనుక కాస్త ఉప్పు కూడా పడుతుంది కదమ్మా. 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకోమ్మా. ఇంకో స్పూన్ కూడా పడుతుందమ్మా. కలిపేయాలి బాగా. ఇప్పుడు దీంట్లో అక్కడ పెరుగు ఉందమ్మా, పెరుగు కూడా వేసి బాగా కలిపేయాలి. కావాలంటే గిన్నెలో కొంచెం నీళ్లు కూడా పోసుకోవచ్చు. మనం ఇంట్లో పచ్చి పులుసు చేసుకునేటప్పుడు దాంట్లో తిరుగుమాత కూడా వేస్తామమ్మా. కానీ అమ్మవారికి నైవేద్యం పెట్టే దాంట్లో అవన్నీ ఏమో ఉండవు అన్నమాట. ఇప్పుడు దాంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాము.
అంతే తల్లి, అంతే అయిపోయిందమ్మా. పచ్చి పులుసు అయిపోయింది. అది మూతేసి అలా ఉంచామ్మా. ఇప్పుడు దీంట్లో మనం బెల్లం వేసుకోవాలమ్మా. అన్నం ఉడికిపోయిందమ్మా. ఇప్పుడు బెల్లం దీంట్లో వేసే తల్లి. బెల్లం మొత్తం అలా అలా చుట్టూ వేయి. మనం 1 కప్పు రైస్ వేసాం కదా, 1 కప్పు బెల్లం అన్నమాట. 3 కప్పులు నీళ్లు వేసేసి గట్టితో బాగా కలపాలి. యాలక పొడి కూడా ఉంది కదమ్మా, అది కూడా దీంట్లో వేసే చెప్తాను. ఇప్పుడు ఈ తీపి యాలక పొడి మొత్తం బియ్యం అంతా కలవాలి కదా, అన్నంలో కలిసిపోవాలి కదా. దీనికి కొంచెం టైం పడుతుంది అనమాట, ఒక 5 నిమిషాలు. అవును, నువ్వు హాస్టల్ నుంచి వస్తున్నావు కదా, ఇక్కడ మరి పేరెంట్ వాళ్ళు ఎవరన్నా నీకు తెలుసా? మోహనాల పండుగ గుడికి వెళ్ళేవాళ్ళు ఎవరు తెలీదా? అయితే ఓ పని చేయమ్మా, నువ్వు ఒక 5 నిమిషాలు దీన్ని ఇలాగే మూతేసి పెడతాను, జాగ్రత్తగా చూస్తూ ఉండు. ఈ లోపుగా ఏమవుతుంది, ఆ బెల్లం దానిలో కలిసిపోతుంది అనమాట. నేను వెళ్ళి పక్క వీధిలో ఉన్నారు కదా, వెంకటలక్ష్మి, అనసూయ, సీత, వాళ్ళందరికీ ఒకసారి చెప్పి వస్తాను. శుభలక్ష్మి కూడా వస్తుంది, మీరు భవనాలకు తీసుకెళ్ళాలి గుడికి అని చెప్తాను. అంతవరకు జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అన్నా. బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి, కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి. నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో, పెద్ద పులి నెక్కినావమ్మో. ప్రశాంతంగా పడుకుంటే ఇక్కడికి వచ్చారు. వంట చేసుకుంటున్నారు అక్కడ మీరు? వంట చేసుకోవడం కదా ప్రసాదం రా, నీకోసం అమ్మవారి వచ్చి చేస్తుంది సన్నాసి. గొడవపెట్టి బాబాయ్ గారు, దుర్మార్గుడు నా ముందు ఉండడానికి వీల్లేదు బాబాయ్ గారు. అలాగే తల్లి, అలాగే. నేనే చేశాను. ఏం చేశారు? అప్పుడు చాక్లెట్లు, బిస్కెట్లు చిన్న పిల్లల దగ్గర నుంచి దొంగతనం చేసేవాడు బాబాయ్ గారు. బాబా అది అప్పుడు చిన్నప్పుడు అంటే తెలియని వయసు, మరి వాళ్ళు మనం ఇస్తాం వాళ్ళు అడుగుతారు. చిన్నపిల్లాడు కదా, వాడు ఆ వయసులో చేసే ఉంటాడు. అంతేలే. అదే నాకు అర్థం కాదు, పెద్ద పెద్దోళ్ళు బంగారాలు ఉంగరాలు కొట్టేస్తున్నారు. నేను కట్టేసింది చాక్లెట్లే కదా. అలవాటు కూడా ఉంది బాబాయ్ గారు. అలవాటు అంటే ఏముంది, మా బామ్మే నేను ఈ బరువు బాధ్యతలు మొదలైపోతున్నాను రా, ఈ బంగారాలు ఉంగరాలు అంటే నాకు తీసిన చేతిలో పెట్టి నేను మోస్తాను. నా తప్పే ఉంది దానికి. గొలుసులు కొట్టేయడం, ఉంగరాలు కొట్టేయడం సన్నాసి. మరి అత్తమత్త లేదు, చిన్న ముసలి మొదలైపోతుందంటే ఏమన్నా చేతులు పెట్టమన్నా, దానికి నువ్వేంటి? ఇప్పుడు నాకు అర్థం అవుతుందిరా, నా పెట్టులో 2-3 గొలుసులు అలాగే మాయమైపోయి. బాబాయ్ గారు చుంచెలకలు తీసుకెళ్ళి మీ స్టోర్ రూమ్ ఎన్నిసార్లు ఓపెన్ చేశాడో కనుక్కోండి. ఓపెన్ చేసావా? అంటే ఏముంది, హోటల్ ఎదుగుదల ఎందుకు లేదా అని బాధపడుతున్నా. ఇదన్నమాట కారణం. నువ్వు చెప్పరా? చెప్పు. ఈసారి వదిలే తల్లి, శాంతించమ్మా, శాంతించు తల్లి. ఉరుము వచ్చి నా మీద పడ్డట్టుంది కదా పరిస్థితి. అయిపోయింది. అయిపోయిందమ్మా, బెల్లం అయిపోయింది, పచ్చి పులుసు అయిపోయింది. ఇక మనం చేయాల్సింది ఏంటి? పచ్చకూర. ఈ గిన్నె తీసి పక్కన పెట్టాయమ్మా. దాని మీద పెడతావా? ఇప్పుడు స్టవ్ వెలిగించమ్మా. 2 గంటలు నూనె అమ్మా. వస్తున్నావా? నేను రానా? వద్దులే, నువ్వు రాకమ్మ తెల్ల. రా త్వరగా. అమ్మవారి కోపం వస్తుంది రాదా? నాకు తప్ప ఈ ప్రపంచంలో అందరికీ కోపం వస్తాయి. ఏంటో ఏమో. దీంట్లో ఎక్కడ దాకా వచ్చారు?
ఏం చేస్తున్నారు? వెరీ గుడ్ వెరీ గుడ్. పచ్చకూరనా? రెడ్ కూర చేయకపోయారు? ఇదిగో చూడరా, బెల్లం చేసింది అమ్మవారు. పడుకున్న వాడికి ఏం తెలుస్తుంది బాబాయ్ గారు? తింటాడు కదమ్మా, అయిపోయిన తర్వాత బోనాల తర్వాత ఇంత తింటాడు. కదా చేసేది. ఒక్క 2 చిటికలు పసుపు వేయమ్మా. కారం కూడా వేసే తల్లిదండ్రులు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేస్తావమ్మా దాంట్లో. వేసే ఉల్లిపాయలు కూడా వేసి కలుపు తల్లి. దాంట్లో ఒక 2.5 స్పూన్లు ఉప్పు వేయమ్మ. అంతేనమ్మా, అంతే కలిపి. మళ్ళీ పడుకున్నాడా బాబాయ్ గారు? పడుకోలేదు. ఇప్పుడు అక్కడ తోటకూర వేస్తామమ్మా దీంట్లో. కట్ చేసి పెట్టుకున్నాం కదా, తోటకూర వేసామ్మా. మంచి దాంట్లో మంచి ఒకసారి కలిపేయమ్మా బాగా. పాలకూర కూడా వేసామ్మా అలాగే. బాగా కలిపమ్మా, బాగా కలిపి. ఇప్పుడు అడుగు మరీ మాడిపోకుండా కాస్త నీళ్లు పోసుకోవాలి. కొంచెం నీళ్లు పోసి మూత పెట్టే చెప్తాను, మగ్గిపోతుంది అది. బాబాయ్ చాలమ్మా, చాలు 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 బాబాయ్. బయట కలిపమ్మా. మూత వద్దులేమ్మా, ఎందుకంటే అది మగ్గాలి కదా. ఆకుకూరలు మూత పెట్టి ఉడకబెట్టాం అనుకో, ఆ గ్రీన్ కలర్ నుంచి ఏమైపోతే నల్లగా అయిపోతాయి. అమ్మవారు బాగానే చేస్తున్నారు. కట్టుకుంటే అవి తయారు చేసిన పదార్థమే వస్తుందిరా. ఏదో మనం ఏదో అనుగ్రహం కొద్ది వచ్చి చేస్తుంది, అర్థమైందా? అది గుర్తుపెట్టుకో. జాగ్రత్తగా విను. ఏంటి అసలు ఈ బోనాల పండుగ అనేది ఎందుకు చేస్తారు? అమ్మవారు సాక్షాత్తు తన పుట్టింటికి వెళ్ళే సమయం ఇది. అమ్మవారే. అందుకని చెప్పి మనం ఏం చేస్తామంటే, మన ఆడపడుచులు ఎవరైతే ఉంటారో, మన కూతురు గాని లేకపోతే కోడలు గాని, వీళ్ళందరినీ కూడా వాళ్ళ ఇంటికి పిలవడం. పెళ్లి కాని వాళ్ళు కావచ్చు, పెళ్లి అయిన వాళ్ళు కావచ్చు, వాళ్ళని పిలవడం, ఈ బోనాలు ఎత్తించడం. దాంట్లో చక్కగా ఈ బెల్లం అన్నం వేయడం, పచ్చి పులుసు, తర్వాత పచ్చకూర, ఈ 3 కూడా కుండల్లో జాగ్రత్తగా పెట్టి అమ్మవారి దర్శనం చేయించి ఆ సందర్భంగా పిల్లలకి కొత్త బట్టలు కూడా పెట్టడం అనేది మనకు సాంప్రదాయం. చాలా వేడుకగా ఆడవాళ్ళందరూ చేసుకునే పండగ ఇది. అర్థమైందా? దానికి అంత ప్రత్యేకత ఉంది. ఆ కూర అయిపోయిందమ్మా. ఇది విన్నావా? ఇది బుర్ర దగ్గర పెట్టుకుని ఉంటే దొరుకుతాయి విషయాలు. పెద్దలు కాబట్టి నేను కూర్చోబెట్టాను. సాక్షాత్తు అమ్మవారే వచ్చి మరి మళ్ళీ డాన్స్ చేయరా. ఈ అమ్మవారికి డాన్స్ అంటే ఇష్టమా ఏంటి? డాన్స్ చెయ్యరా. మాయదారి వైసమ్మో వద్దా? మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదమే మైసమ్మ. ఎక్కడ పోయి సన్నాసి? నిజంగానే చేశారనుకుంటున్నారా? చేశాను. నేను మాత్రం నిజంగా పోయా అనుకుంటున్నారా? ఉత్తుగా నన్ను మోసం చేద్దామని ఇద్దరు ఫ్యాన్లు ఒకటి ఆయన. చిన్నప్పుడు గల్లీలో చూసా, ఏమనుకున్నారు ఇట్లాంటి యాక్షన్లని? మాయదారి మైసమ్మో మైసమ్మ, అదే ఏమనుకుంటున్నారు? నాకు తెలుసా ఎన్ని చేస్తామని. కొండలా? అవును, తీసుకురా. ఒక్కొక్కటి జాగ్రత్తగా తీసి వర్షం పెట్టి ఇక్కడ అయిపోయిందమ్మా. కబాబ్ తీసేది. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇటు కొండ, ఇంకోటి అదే దీన్ని పెట్టి. అమ్మా, ఇప్పుడు ఏం చేస్తామంటే, ఆ కింద కుండలో బెల్లం అన్నం పెట్టాలి. కొంచెం చిన్న గట్టి తీసుకుని జాగ్రత్తగా కింద పడుకున్న అమ్మవారి ప్రసాదం ఇది. అది కలుపు కలుపు శుభ్రంగా తీసుకుపోయమ్మా తాటి. దాంట్లో జాగ్రత్తగా కొంచెం 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 ఏం లేదు బంగారం, మెల్లగా చెప్తా.
ఫస్ట్ అలానే అనిపిస్తుంది, తర్వాత అన్ని వచ్చేస్తాయి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సన్నాసి ఏంటో కూర్చొని కబుర్లు చెప్పకపోతే సహాయం చేయొచ్చు కదా పట్టుకుని. అదే సహాయం చేస్తారా, మాట్లాడుతున్నానుగా. మాట్లాడటం కాదు మాకు కావాల్సింది, చేతలు కావాలి, మాటలు ఎందుకు. అది మాటలు తప్ప ఇంకేం చేస్తాడు. అంతే అంతే. వచ్చిందయ్యా పైనుంచి నిజం చెప్పేది. అది కూర తీసుకో, పచ్చి పులుసు తీసుకో, నువ్వు నుంచున్నావే. పండగ స్టార్ట్ అయింది అక్కడ. అరే అందరికి నేనే సమాధానాలు చెప్పుకోవాలి. మేమే చేసావు, నువ్వు కూర్చొని మాటలు మాత్రం ఏం తక్కువ లేదు నీకు మాట్లాడడానికి. నేను ఒకటి అడిగితే చెప్పవే, నువ్వు నోరు మూసుకోవడానికి ఎన్ని డబ్బులు తీసుకుంటావు? ఎన్ని తీసుకుంటావు? నాకు లక్ష ఇస్తే చాలు. మీ నాన్న భూమి నాన్న ఎత్తాడు లచ్చ, నేను తీసుకుంటాను. మరి మీ నాన్న బాగా, మరి మీ నాన్న జమీందారు, పిల్ల జమీందారు, మరి అడగగానే డబ్బులు ఇవ్వడానికి. బ్యాంక్ లో నీ పేరు వేసుకున్నదంతా తనకే ఇచ్చేది. బ్యాంక్ పేరు మీద, నా పేరు దీని పేరు కాకుండా బ్యాంక్ పేరు మీద బ్యాంక్ లేదు, దరిద్రం అవుతుంది. ఎప్పుడు ఎవరి పేరు మీద వేస్తారని నా పేరు మీద ఎప్పుడు వేస్తారండి డబ్బులు? నీ పేరు మీద ఎందుకు వేయాలి? నాకు పేరు లేదు, ఊరు లేదు. చీచి చీచి అందుకే వెయిట్లే, అంతేలే, అందుకే వెయిట్లేదు. చాలే, కొంచెం ఉంచు, మొత్తం దేవుడికి పెట్టకూడదు, తప్పు. అదే దాంట్లో వేపాకులు చుట్టూ పరుగు అది చేస్తున్నా. అది అది దాన్ని పెట్టు. ఇక ఈ పచ్చి పులుసు కూడా జాగ్రత్తగా కలిపేసి అది ఈ గరిటతోటి దాంట్లో వేసి తల్లి పోయి శుభ్రంగా పోయి అది హెల్ప్ చేస్తాయి సుబ్బు. అది 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 పెట్టి మళ్ళీ మళ్ళీ ఆకులు పెట్టి దాని మీద పెట్టా. ఇప్పుడు కూర తీసుకో సుబ్బు, నుంచుంటావే తీసుకో. అది 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 బండి పచ్చ కూర దాంట్లో జాగ్రత్తగా పని చాదు కదా ఒక్కలకి. రెస్పాన్సిబిలిటీ ఏదో అవుతుంది ఇవాళ వాటితో పని చేయించలేదు కదా. వెరీ టూ మచ్ ఆఫ్ ఇండియా అండ్ సోషల్బిలిటీ ఇన్ మేక్ ఇన్ ఇండియా. వాట్ హ్యాపెన్ దిస్ ఇన్ ఇండియా? ఇంగ్లీష్ వాళ్ళు కూడా అర్థం కాదు అమ్మవాడి భాష. మొన్న అడిగారు, కొంచెం కరుణ చూపించు. అది పెట్టు చాలు. ఇప్పుడు ఏం చేయాలి? దాని మీద మళ్ళీ ఆకులు పెట్టు. అది పెట్టావా? దాని మీద ప్రమిద పెట్టుదా. ఆ ప్రమిద తీసుకో, నేనే చెప్పాలి నీకు. అక్కడ వెయిటింగ్ చేస్తున్నాను మా వాళ్ళంతా డాన్స్ వేయడానికి. అది దాని మీద పెట్టి జాగ్రత్తగా. అమ్మయ్యా, ఇప్పుడు దాన్ని వెలిగించాలి, అర్థమైందా? వెలిగించు. అది 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 దండం పెట్టు. ఇప్పుడే అదే దీపం వెలిగించుకున్న తర్వాత ఎవరన్నా దండం పెట్టుకుంటారు సన్నాసి. నీకు మా ఈ దీపం బోనాల దీపం బోనా దండం పెట్టుకున్నాం మా తల్లి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ సంవత్సరం బాగుంటే మళ్ళీ వచ్చే సంవత్సరానికి కింది కట్టిస్తా. నీకే కొట్టిస్తా గుండు. అమ్మా నువ్వు ఆ పక్క రా తల్లి. శ్రద్ధగా ప్రసాదం తయారు చేసావు. దేవుడు అమ్మవారి గుడికి వెళ్ళి దానం పెట్టుకుంటున్నాం, బాగుంది. ఇంతకీ బెల్లమన్నం ఎలా చేసావు గుర్తుంది? ఏంటి అమ్మవారి గుడి చెప్పాలా రీక్యాప్? మా బాబాయ్ గారికి గుర్తుంది. బెల్లమన్నం ఎలా చేసామంటే, ముందుగా ఓ గిన్నెలో బియ్యం వేసి ఉడికించుకోవాలి. ఇందులో బెల్లం, యాలకుల పొడి వేసి కలిపి 5 నిమిషాల పాటు ఉడకనిస్తే బెల్లం అన్నం రెడీ. పచ్చి పులుసు ఎలా చేసావమ్మా? ఎలా చేసావమ్మా? పచ్చి పులుసు ఎలా చేసామంటే, ముందుగా చింతపండు పులుసు తీసుకోవాలి. అందులో బెల్లం, కారం, ఉప్పు, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకుంటే పచ్చి పులుసు రెడీ. అది విషయం. పచ్చకూర ఎలా చేసాము? పచ్చకూర ఇలా చెప్పేస్తాను బాబాయ్ గారు. ఎలా చేసామంటే, ఒక గిన్నెలో నూనె వేసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, కారం, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించి దానిలో తోటకూర, పాలకూర నీళ్లు పోసి ఉడికిస్తే పచ్చకూర రెడీ. వెరీ గుడ్ వెరీ గుడ్. అదే సన్నాసి నేర్చుకోరా. అవును నేర్చుకోవాలి. తల మీద పెట్టుకో, పెట్టుకో రెడీ. పట్టుకోమ్మా, జాగ్రత్తగా పట్టుకో. అమ్మయ్యా అదే పద బాబాయ్ వెళ్ళిపోదాం పద. అదే మీ అందరు నన్నే చూస్తున్నారు, నన్నే చూస్తున్నారు. మీరు నిద్రపోతున్నారు. నా మైండ్ సెట్ ని తీసుకెళ్లి నీ మైండ్ సెట్ లో సెట్ చేసేస్తా. ఏం చేసొచ్చావు చెప్పునా? ఎందుకు ఏడుస్తున్నావు? చంపేమైంది? నీకు ఎన్ని కావాలంటే ఇంజనీర్ గారికి అన్ని పెట్టు, నేను ఇప్పుడే వస్తా.